త్వరగా తీసుకొని వచ్చే వానకాలం నాటికి దీన్ని ఏమన్నా పునరుద్ధరించే అవకాశాలు ఉన్నాయా? అసలు దీన్ని ఏం చేయబోతున్నారు? 100% ఏమి చేయబోతున్నామో 2-3 రోజుల్లో మీకు హైదరాబాద్ నుంచి ప్రకటిస్తాను. నేను ఇంజనీర్ని కాదు, నేను దయచేసి డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఇతర సంస్థల నుంచి అభిప్రాయం తీసుకొని కేబినెట్ ముఖ్యమంత్రి నిర్ణయాలు ఒకటే విషయం, ఆ పియర్లు చూడు చారి చూడు, ఆ పియర్లు చూడండి మీరందరూ కూడా. అసలు ఇది 3 ఏళ్ల కింద కట్టేటుంది. అసలు ఇప్పుడు ఎన్నడో 100 ఏళ్ల కింద కట్టేటుంది. ఇది నాగార్జున సాగర్ దీనికంటే పెట్టింది. మీరు చూడండి ఒకసారి, నాగార్జున సాగర్ డ్యామ్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ అప్పుడు కట్టిన ప్రాజెక్ట్ ఎట్టున్నాయి, ఈ ప్రాజెక్ట్ ఎట్టుంది. తప్పనిసరిగా ఇంజనీరింగ్ వైఫల్యము, పొలిటికల్ లీడర్షిప్ ఫెయిలియర్. మీకు సాటిస్ఫాక్షన్ పూర్తి మరింత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చాలా డీప్ సబ్జెక్టు. నేను 2 గంటల్లో మొత్తం ఓకే బ్యారేజ్ ఇది వారి కమిషన్ల కక్కుర్తి స్పష్టంగా అవపడుతుంది. ఇది అదే కాల్స్ ఫర్ కాల్. ఓకే, వి విల్ క్లీన్ అప్ ద సిస్టమ్. ఓకే, మరిన్ని ఇప్పుడు అధికారులకు సమాధానాలు ఏం రోజుల్లో చెప్పబోతున్నారు సార్? మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటి ఏమైంది? అధికారుల నుంచి మీరు ప్రశ్నలు అడిగారు కదా, సవాళ్ళు చెప్పబోతున్నారు. అది 4 రోజుల్లో మళ్ళీ ఒకసారి రివ్యూ ఉంటుంది. ముఖ్యమంత్రి కేబినెట్ కూడా సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటాం. మేము అడిగినటువంటి మంత్రులు అడిగిన ప్రశ్నలపై అధికారుల నుంచి వస్తుంది. కేబినెట్ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుంటాము. ఖచ్చితంగా ఇరిగేషన్ శాఖను ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామన్న అభిప్రాయం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యక్తం చేశారు. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, భూపాలపల్లి జిల్లా.